వెల్కమ్ టు ఎస్ఎస్ టైమ్స్. ఏపీ రైతు రుణమాఫీ గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే కొంతమంది వచ్చిందని కామెంట్ చేస్తున్నారు, కొంతమంది మాకు రాలేదండి ఏం చేయాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. సో అలాగే ఆన్లైన్ షాపింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెషో యాప్ని తప్పకుండా ట్రై చేయండి. మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. అలాగే పార్ట్ టైంలో ఎవరన్నా అర్నింగ్ ఏదైనా ఆప్షన్ కోసం వెతికే వాళ్ళు దీని ద్వారా వీక్లీ మనీ కూడా అర్న్ చేయొచ్చు. అలాగే క్యాష్ బోనస్ ఉంటాయి. హౌస్ వైఫ్స్ కానీ లేకుంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా అన్ఎంప్లాయీస్ కానీ ఏదైనా పార్ట్ టైం కోసం చూసే వాళ్ళు ఈ యాప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యాప్తో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 150 రూపీస్ అనేది ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమంది వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు, కొంతమంది రాలేదండి ఏం చేయాలి ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పమని కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో ఎవరికైతే రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రైతులకు అంటే 4వ విడత మరియు 5వ విడతకు సంబంధించిన బాండ్స్ అయితే ఇచ్చారు ఆ 2 years బ్యాక్. సో ఆ బాండ్స్ అన్ని మీరు మీ దగ్గర ఉండే ఉంటాయి. ఆ బాండ్స్ మీరు ఏం చేయాలంటే ఆ బాండ్ పేపర్ని జిరాక్స్, తర్వాత మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ మీకు ముందు విడత రుణమాఫీ అనేది ఏ అకౌంట్లో అయితే పడిందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. సో మనకు మీరు బాండ్ పేపర్ జిరాక్స్, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ పాస్బుక్ జిరాక్స్, ఆ బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ ఇచ్చినట్టయితే మీరు ఏ బ్యాంక్లో అయితే ముందు రుణమాఫీ అనేది ఏ బ్యాంక్లో పడిందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఈ 3 కనుక సబ్మిట్ చేసినట్టయితే కనుక మీకు 48 నుంచి 72 గంటల్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో కొంతమంది రాని వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ బాండ్ అయితే కంపల్సరీ వెళ్ళి ఒకవేళ మీకు ఆటోమేటిక్గా వచ్చింటే ఓకే, ఒకవేళ రాని వాళ్ళకు నేను చెప్తున్నాను, రాని వాళ్ళైతే ఈ 3 తీసుకెళ్ళి మీరు బ్యాంక్లో సబ్మిట్ చేసుకోండి. మీకు 3 నుంచి 4 రోజుల్లో మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. సో ఇదొక సొల్యూషన్ అయితే చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా అన్ని కరెక్ట్గా ఉండి ఒకవేళ ఇచ్చినా కూడా రాలేదనుకోండి, సో అప్పుడు ఏం చేయాలని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉండి రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు బ్యాంకుకి వెళ్ళండి. మీరు ఏ బ్యాంకులో అయితే మీకు ముందుగా పడ్డ రుణమాఫీ పడ్డ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకుకి వెళ్ళండి. ఆ బ్యాంకుకి వెళ్ళి సో ఆ బ్యాంక్ ఆఫీసర్ ఉంటాడు, మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళ దగ్గర ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీరు మీకు రావాల్సిన రుణమాఫీ ఎందుకు రాలేదు అనేది వాళ్ళైతే చెక్ చేయగలరు. సో మనకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనకు తెలియదు, లింక్ అయితే దొరుకుతుంది కానీ కాకపోతే యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు తెలియదు. బ్యాంక్ వాళ్ళ దగ్గర ఇంటర్ఫేస్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ కార్డు లింక్ అప్ అవ్వకపోవడము లేకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేసి దాన్ని రెక్టిఫై చేసుకుంటే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాకు తెలిసిన వేరే వాళ్ళకు కూడా రాలేదు, వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారు. వాళ్ళకు బ్యాంక్ వాళ్ళు వచ్చేసి 3 నుంచి 4 రోజుల్లో మీ యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మన వాళ్ళు చాలా మంది, కొంతమందికి మాకు వచ్చిందని అని చెప్పారు, కొంతమంది రాలేదని చెప్తున్నారు. సో రాని వాళ్ళైతే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి 1100 నెంబర్ అయితే ఇచ్చారు. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి. సో రుణమాఫీ 4వ విడత అనేది మనకు కంపల్సరీ ఇచ్చేశారు, రిలీజ్ చేశారు. కొంతమంది అకౌంట్లో అందరి అకౌంట్లోకి డిపాజిట్ చేయాలని చూశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి రాలేదు. సో వాళ్ళు మాత్రం ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఇంకా 5వ విడత గురించి అయితే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్నికల తర్వాత అయితే వస్తుందని చెప్పారు కానీ ఎప్పుడు వస్తుంది, సో మే లోపల వస్తుందా రాదా అనేది అయితే కన్ఫామ్గా అయితే తెలియదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరి మన దగ్గర గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేయలేదు, ప్రెస్ రిలీజ్లో కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో ఇది రైతులు చాలా మంది అడుగుతున్నారు. సో మనం ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడాలని చెప్పి, సో నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ నేను తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి పథకం కానీ ప్రతి యూస్ఫుల్ కంటెంట్ మీ దగ్గర వరకు రావడానికి మన ఛానల్ తప్పకుండా కృషి చేస్తుంది. సో మీకు ఉపయోగపడే ప్రతి వీడియో మన ఛానల్లో వస్తూ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనపడే లైక్ బటన్ మీద లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్.